డిసెంబర్ 28వ తారీఖున 5 రాసులకు అదృష్ట యోగం పట్టిందండి. నేను గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ద్వారకా మహానగరానికి వచ్చాను. శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకున్నాను. గురుబలం పెరిగింది. ఎవరెవరికి పెరిగింది? తులారాశి వారికి పెరిగింది. అది 9వ స్థానం అవుతుంది. గురువు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి రాజయోగం అండి. నేను ఎప్పుడు అబద్ధం చెప్పడం, ఈ అతి పవిత్రమైనటువంటి ద్వారకా మహానగరంలో ఉండి నేను చెప్తున్నాను, మీ జీవితం మారబోతుంది. 2026 సంవత్సరంలో ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఆలయాలను దర్శించుకోండి. ఎందుకంటే ఈ నక్షత్రం తనతోనే మొదలైంది, రోహిణీ నక్షత్రంతోనే మొదలైంది. కాబట్టి మీరు ఖచ్చితంగా తులారాశి వారు దర్శించుకోండి. ధనుసు రాశి వారికి 7వ స్థానంలో గురువు ఎంత యోగిస్తున్నాడో ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి. కుంభరాశి వారికి 5వ స్థానంలో గురుడు ఎంత అద్భుతంగా యోగిస్తున్నాడంటే మీ జీవితంలో ఎన్నడూ చూడనంత ధనాన్ని చూడబోతున్నారు. నిజం చెప్తున్నారండి. ఆ తర్వాత మనకు సింహరాశి లాభస్థానం, ఎంత అద్భుతమైనటువంటి స్థానం అండి. లాభస్థానంలో గురుడు. ఇది ఇంకేం కావాలండి మన జీవితానికి? ఈ 2020 సంవత్సరం 26వ సంవత్సరమైనా మీరు ఖచ్చితంగా బాగుపడండి, 10 మందిని బాగుపరచండి. ఇంతటి శక్తిని కూడా కట్టుకున్నారు. అస్సలు వెయిట్ చేయకండి. జనవరి 10వ తారీఖున నేను శని హోమం చేస్తున్నాను. ఇక్కడ రావడానికి కారణం కూడా అదే. జనవరి 10 శని హోమం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శని హోమం చేయించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. మీరు ఇక్కడికి రానవసరం లేదు శని హోమానికి. కేవలం మీ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను. కుంకుమ ప్రసాదాలు, శని కంకరం, ముఖ్యంగా ఇక్కడ నుండి తీసుకొచ్చినటువంటి ద్వారకా నుండి తీసుకొచ్చినటువంటి సమిధలు శని హోమానికి నేను వినియోగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతి పవిత్రమైనటువంటి రోజున నేను ఇక్కడికి రావడం, మొట్టమొదటిసారిగా 2026వ సంవత్సరంలో నేను శ్రీకృష్ణ పరమాత్ముని టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళడం. ఎందుకంటే ఆయన నక్షత్రంలో ఈ సంవత్సరం మొదలైంది కాబట్టి ఈ 5 రాసుల పంట పండబోతుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి. లైఫ్ అంతా కూడా చాలా అత్యద్భుతంగా మారుతుందండి. సర్వే జనా సుఖినో భవంతు.